బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఆదర్శ నగర్కు చెందిన హితిక్ష అనే 5 ఏళ్ల పాప దారుణ హత్యకు గురైంది. మెడపై కోసి బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు దుండగులు. సాయంత్రం నుంచి పాప కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు వెతకని చోటు లేదు. అదే కాలనీలోని ఓ ఇంట్లో బాత్రూంలో విగత జీవిగా కనిపించింది హితిక్ష. 5 ఏళ్ల హితిక్షను అంత దారుణంగా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ విజువల్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఒక్కసారి చూడండి, అల్లారు ముద్దుగా తమ కళ్ళ ముందు తిరిగిన ఆ పాపను చూసి ఆ స్థానికులంతా కూడా ప్రస్తుతం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ కుటుంబ ఆవేదన అయితే మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే 5 ఏళ్ల పాపకి ఏం తెలుస్తుంది, ఏ ఇష్యూస్ అయినా కారణం ఏదైనా కావచ్చు. అంత దారుణంగా ఆ పసి హృదయాన్ని గాయపరిచి ఆ పసి హృదయాన్ని అంత పైశాచికంగా ఎవరు పొట్టలు పెట్టుకున్నది? ఆ దుర్మార్గులకు కఠినంగా శిక్ష పడాల్సిందే. చిన్నారంటే 5 ఏళ్ల పాప. 5 ఏళ్ల పాపకి ఏం తెలుస్తుంది? కారణం ఏదైనా కావచ్చు. ఆ తల్లిదండ్రుల మధ్య, అంటే ఆ తల్లిదండ్రులకి అట్ ద సేమ్ టైం ఎవరైతే హతమార్చారో ఆ దుండగులకి మధ్య ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణం ఏదైనా కావచ్చు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విగత జీవిగా పడున్న ఆ పసి పాపను వాటిని బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే కాస్త డిస్టర్బింగ్ విజువల్ కాబట్టి. ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఒక్కసారి మీరే చూడండి ఆ విజువల్స్ని. This is the disturbing story and these are the disturbing visuals. Viewer discretion is advised. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ కథను చూపించడం వెనకాల ఉద్దేశం ఒకటేనండి, ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉన్నారు. వారిని కనిపెట్టాల్సిన బహుశా బాధ్యత కన్నా ఇంకా పెద్ద పదం ఏదైనా ఉందేమో. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. వీళ్ళని కాపాడుకోలేకపోతున్నామా? అసలు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, నిజంగా గుండె పిండేసే వార్త ఉదయాన్ని. ఎందుకంటే ఒక పసి హృదయం, ఒక చిన్న పాపను అంత దుర్మార్గంగా, అంత పాశవికంగా ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? ఆ దుండగల్ని పట్టుకోవడం జరిగిందా పోలీసులు? సచిన్, హృదయ విదారకమైనటువంటి ఘటన గత రాత్రి జగిత్యాల జిల్లా కొరుట్ల ఆదర్శ నగర్ లో నవీన, రాము అనే దంపతులు గత కొంతకాలం నుంచి ఉంటుంది. క్రమంలో రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నవీనకు ఆ పిల్లలతో పాటు అక్కడే ఉంటున్నారు. దీంతో పాఠశాలకు వెళ్ళొచ్చినటువంటి ఆ చిన్నారి ఆడుకుంటూ ఆరుబయట ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా పాప రావట్లేదని గమనించినటువంటి ఆ తల్లి అది ఇరుగు పొరుగు వారికి చెప్పడము. దీంతో 8 గంటల ప్రాంతంలో ఎక్కడ ఉంది అని వెతికేసరికి ఆ పక్కనే విజయ్ అనేటువంటి వ్యక్తి నివాసంలో బాత్రూంలో గొంతు కోసి విగత జీవిగా ఉంది. అయితే ఏదైనా చిన్న ఆశ ఉంది అని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఆసుపత్రిలోనే
వైద్యులు డిక్లేర్ చేయడం జరిగింది ఈమె అప్పటికే మృతి చెందింది అని చెప్పి. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏంటి అసలు రీజన్ ఏంటి అనే దాని కోణంలో సైతం పోలీసులు డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో బృందాలు వచ్చాయి. వారు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మేము పూర్తి విచారణ జరిపిన తర్వాత మేము డిక్లేర్ చేస్తాము ఏం జరిగింది అనేది. అయితే స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మగాళ్ళు మృగాలుగా మారినటువంటి ఘటనలో ఇలాంటివి చేసుకుందా, అభం శుభం తెలియనటువంటి చిన్నారిని చిరిమేసింది ఎవరు అనేటువంటి కోణంలో అయితే పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏం జరిగింది అనేటువంటి కోణంలో ఆరాధిస్తున్నారు. ఎవరైతే ఆ విజయ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ విజయ్కి సంబంధించి భార్య రావట్లేదు, మధ్యాహ్నానికి బానిసయ్యారు, మీ ఇంట్లో ఈ పాప ఉంది, ఎక్కడున్నావు నువ్వు అంటే నేను నర్సంపేటలో ఉన్నానని చెప్పి ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ప్రమేయం ఏమైనా ఉందా, ఇంకా ఎవరైనా చేశారా, ఏ ఉద్దేశంతో ఇది చేశారు, లేదా క్షుద్ర పూజల కోసం చేశారా అనేటువంటి. అంటే చంద్రశేఖర్, అసలు విజయ్ ఇంట్లో పాప మృతదేహం ఉందని చెప్పి ఎవరు గుర్తించారు? అట్ ద సేమ్ టైం ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ఇరుగు పొరుగు ఓవరాల్ గా 50 నుంచి 100 మీటర్ల లోపలనే ఆ ఇళ్ళు ఉన్నాయి. దానిలో భాగంగా పాప కనబడట్లేదు అని చెప్పేసి గాబరా పడుతూ వెతుకుతున్నటువంటి పరిస్థితి. 6 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చి బయటనే ఆడుకుంటున్నటువంటి చిన్నారి హితీక్ష కనబడపోయేసరికి ఒకసారి ఆందోళనకు గురయ్యారు. ఏదో చిన్న ఇరుగు పొరుగు ఇంట్లోనో లేదా అక్కడే ఆడుకుంటుంది అని చెప్పి వెతికేసరికి కనబడట్లేదని ఆ గాబరా కాస్త పరిసర ప్రాంతాలు అంటే ఆ నైబర్స్ ను కూడా ఏం జరిగింది అంటే చెప్పడం జరిగింది. ఆ తల్లి పాప కనబడట్లేదు దాదాపు 2 hours నుంచి, ఆ 2 గంటల నుంచి ఎక్కడ వెళ్ళింది ఏంటి అనేది చూసేసరికి ఆ పక్కనే ఉన్నటువంటి మరో ఇంటి వాళ్ళు ఇక్కడేదో ఉన్నట్టున్నది అన్ని వెతుకుతున్నటువంటి క్రమంలో కనబడ్డటువంటి పరిస్థితి. ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మిగత జీవిగా ఉంది, గొంతు కోసేశారు. ఎవరు చేశారు, ఎంత దారుణానికి ఎవరు కట్టారు అనేది ఆలోచించే సమయం సైతం లేదు. చిన్నారి ఏమాత్రం బతుకుతుందా అనేటువంటి క్రమంలో అదే టెన్షన్ లో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. వారంతా కూడా అప్పటికే షాకింగ్ న్యూస్. చంద్రశేఖర్, అంటే విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోందా? లేదు, ఖచ్చితంగా విజయ్ అనేటువంటి వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతామని చెప్పి పోలీసులు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క క్లూను వదలము, అన్ని కోణాల్లో మేము విచారణ జరుపుతున్నాము. ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు ఇంకా డిక్లేర్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ కేసును మాత్రం సీరియస్ గా తీసుకున్నాం. ఇటీవల కాలంలో కొరుట్ల ప్రాంతంలో పదే నేరాల రేటు పెరుగుతుంది, నేరాల సంఖ్య పెరుగుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన స్థానికుల్లో ఉంది. చంద్రశేఖర్, అంటే విజయ్కి ఈ కుటుంబానికి అంటే హితీక్ష తల్లిదండ్రులకు మధ్య కావచ్చు, లేకపోతే హితీక్ష కుటుంబానికి మధ్య ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పటికిప్పుడైతే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఏమి గొడవలు ఉన్నట్టుగా లేదు. అయితే గత కొంతకాలం నుంచి ఆ వినాయక విగ్రహాల తయారు కేంద్రంలో అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నారు, కార్మికునిగా పనిచేస్తున్నారు, నైపుణ్యం కలిగినటువంటి కార్మికునిగా చేస్తున్నారు. భార్య పిల్లలతోనే ఆయన గొడవ పడ్డాడు, మద్యానికి బాన్స్ అయ్యాడని మాత్రమే మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ మనకి ఆయన మీదనే ప్రైమ్ సస్పెక్ట్ గా ఇప్పుడు అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి పోలీస్ వర్గాలు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా క్లారిటీగా వాళ్ళు అఫీషియల్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ చంద్రశేఖర్, ఆ కుటుంబం మరి ముఖ్యంగా హితీక్ష తల్లిదండ్రులు ఎవరి గురించి ఆరోపించడం జరుగుతోందా? ఈ మధ్య ఏమైనా గొడవలు లాంటివి కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇటువంటివి ఏమైనా జరిగాయా? అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందా ఎవరి మీదైనా? ఇప్పటికీ వాళ్ళ అనుమానాలు అయితే లేవు. మా చిన్నారి ఇలా జరగడానికి కారణం ఎవరు, మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం, భగవంతుడు మాకెందుకు ఈ శిక్ష విధించాడు అని మాత్రమే విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ హితీక్ష మా కళ్ళ ముందట ఆడుతూ పాడుతూ బుడిబుడి మాటలు పదాలతో మాట్లాడినటువంటి చిన్న మాటలతో మాట్లాడినటువంటి ఆ చిన్నారి ఇక లేదు అనేటువంటి విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు సచిన్. ఇంకా వారు క్లారిటీగా ఏం చెప్పే పరిస్థితుల్లో సైతం లేరు. మరి ఎవరి మీద అనుమానం ఉంది ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. రైట్ రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక అక్కడున్న పరిస్థితి బట్టి ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నది? అంత దుర్మార్గంగా, అంత పాశవికంగా, అంత అన్యాయంగా, అంత దారుణంగా, అంత హీనంగా, అంత మానవత విలువలు పడిపోయిన ఆ దుర్మార్గులు ఎవరు? పట్టుకొని ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి?
మీ ఇంట్లోని మా ఇంట్లోని మన ఇంట్లో కూడా చిన్నారులు ఉంటారుగా. వాళ్ళు సాదాగా కాసేపు బయటకు వెళ్తారు ఆడుకోవడానికి. ఆ కైండ్ ఆఫ్ మన ఎన్విరాన్మెంట్ ఇవ్వలేకపోతున్నామో వాళ్ళకి. ఏమైనా ఇష్యూస్ ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి చిన్నపిల్లల మీద. కారణం ఏదైనా కావచ్చు. హితక్షకు సంబంధించి ఈరోజు ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆ ఆఖరి నిమిషాలు ఆ చిన్నారి ప్రాణం ఎంత విలువలాడిపోయి ఉంటుంది. మనకి ఒక చిన్న ముళ్ళు కాదు మేగుచ్చుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది. అలాంటిది ఆ చిన్నారిని అంత దారుణంగా ఎలా వచ్చిందయ్యా మీకు మనసు? అసలు మీరు మనుషులేనా? అసలు ఇలాంటి వాళ్ళని మనుషులుగా గుర్తించాలా? ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేయాలి? వీళ్ళని సైకలాజికల్ అంటే ఎంత గుండెని పిండేసే వార్త ఈరోజు వాళ్ళకది. ఆ తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభది. జీవితాంతం వెంటాడుతుంది కదా. ఆ చిన్నారి ఏం పాపం చేసింది? మన మధ్య పుట్టడం చేసింది తప్ప, ఈ సమాజంలో పుట్టడం చేసింది తప్ప, ఆ చిన్నారికి ఏం తెలుసు? హూ నోస్? రేపొద్దు అదే చిన్నారి దుర్మార్గులు, ఈ సో కాల్డ్ మనుషులని చెప్పుకుంటా చంపేసిన వాళ్ళు ఉన్నారు కదా. నీకేం తెలుసు అయ్యా మనిషి విలువ? నిజంగా నన్ను అడుగుతా, నీకేం తెలుసు మనిషి విలువ? రేపొదయం నువ్వు వేరే చావు బతుకుల్లో ఉండవలసిన వాడి. ఈ పిల్లకడికి రేపొదయం డాక్టర్ అంటే నిన్నే కాపాడుతునేమో. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. హూ నోస్? ఇంకో కల్పనా చావ్లా కావచ్చు, హూ నోస్ ఇంకో ప్రతిభా పాటిల్ కావచ్చు, హూ నోస్? చంపేస్తారా చిన్నపిల్లల్ని? ఎంత దుర్మార్గమా, ఎంత కర్కసత్వం నిండిపోయిందా మీ గుండెల్లో? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దయచేసి నా టోన్ కనుక మీకు కాస్త హార్ష్గా అనిపిస్తే క్షమించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? నేను ఆల్రెడీ ఆర్టీవీ పోల్ నిర్వహించడం జరిగింది. హితిక్షను తెలిసిన వాళ్లే చంపేశారంటే ఎస్ అంటూ 87% మంది, నో అంటూ 13% మంది. 87% మంది తెలిసిన వాళ్లే. ఇలాంటి ఘటనలు దాదాపుగా తెలిసిన వాళ్లే. ఎందుకంటే చిన్నపిల్లలు మీకు బాగా గుర్తుంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోరు. కొత్త ముఖం కూడా దాదాపుగా 2-3 రోజులు అలవాటు అయితే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగడానికి మేజర్ కారణం తెలిసిన వాళ్ళే. అది ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఇలా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలానే లేకపోతే కాస్త ఆడుకున్న క్రమంలో అపహరించి ఇటువంటి ఘాతుకాలకి పాల్పడే వాళ్ళే ఉంటారు. ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకొని చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. బహుశా ఈరోజు ఆదివారం ఆ పిల్ల ఎంత హ్యాపీగా ఇంట్లో ఆడుకుంటుంటుంది తన స్నేహితులతో, తన ఫ్రెండ్స్తో. అలాంటిది ఆ పాప భవిష్యత్తుని చిదిమేశారే, ఆ పాపని చంపేశారే ఆ దుర్మార్గులు. గుండెను మెలికిపెట్టే వార్తది. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ తల్లి చూడండి. ఆ తల్లి గుండె బాదుకొని ఏడుస్తోంది. ఎవరు తీరుస్తారు ఆ బాధ? ఆ కూతురు లేదు అనే బాధ, మనవరాలు లేదని చెప్పి ఆ కుటుంబం. ఆ చిన్నారిని అసలు ఎలా చంపాలనిపించిందబ్బా? మనుషులేనా అసలు వాళ్ళు? అసలు మనుషులే కాని వాళ్ళకి ఇంకా చట్టాలు ఎలా మాట్లాడతాం మనం? అసలు మనుషులేనా వాళ్ళు? ఇదే ప్రశ్న వస్తూ ఉంటుంది. బహుశా చట్టాలకు సంబంధించి ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గులు అటువంటి ఆలోచన చేయాలన్న చిన్నపిల్లలకు సంబంధించి మనం పోక్సో యాక్ట్ తీసుకొచ్చాం కదా. వాళ్ళ మీద ఏమైనా ఇంతటి దాడి జరిగిన లైంగిక దాడికి సంబంధించి వెంటనే పోక్సో యాక్ట్ అప్లై చేస్తాంగా. దానికి కన్నా దారుణంగా ఉండాలి. మన సెక్షన్స్, మన చట్టాలను చూస్తే ఆలోచన వచ్చినప్పటికీ వాడు ఆగిపోవాలి. ఏం చేస్తుంది చిన్నారి పాపం? కారణం ఏదైనా కావచ్చు. ఈరోజు ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది, ఆడబిడ్డను కోల్పోయింది. సహనంలో భూదేవితో పోలుస్తూ ఉంటారు ఏకంగా. అటువంటి చిన్నారి లేదు ఈరోజు ఆ ఇంట్లో.
చిరునవ్వులు నవ్వుతూ ఆడుతూ పాడుతూ కనిపించే ఆ చిన్నారి వికట జీవిగా అదుగు ఆ విజువల్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ కుటుంబ ఆవేదన మీరే చూడండి, మీరే మాట్లాడండి. నేను మాట్లాడేంతవరకు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన పరిస్థితి, మనం మాట్లాడాల్సిన పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూసి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.